నమస్కారం మిత్రులారా. హర హర మహాదేవ్. మన జీవితంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శివయ్యను భక్తితో ప్రార్థిస్తే ఎన్నో సమస్యలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు వీడియోలో శివయ్య కృప పొందడానికి ప్రతి భక్తుడు చేయాల్సిన 5 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ జపం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని విశ్వాసం. శివలింగానికి అభిషేకం. సోమవారం రోజు శివలింగానికి నీరు లేదా పాలు సమర్పించి అభిషేకం చేయడం చాలా శుభప్రదం. అభిషేక సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. బిల్వదళాలు సమర్పించడం. శివయ్యకు బిల్వపత్రాలు ఎంతో ప్రీతికరమైనవి. 3 ఆకులు కలిగిన బిల్వదళాన్ని శివలింగంపై సమర్పించడం ద్వారా పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పేదలకు సహాయం. శివభక్తుడు ఎల్లప్పుడూ దయాగుణం కలిగి ఉండాలి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం శివయ్యకు ఎంతో ఇష్టమైన సేవగా భావిస్తారు. కోపాన్ని తగ్గించుకోవడం. శివయ్య శాంతికి ప్రతీక. కోపం, అసూయ, ద్వేషం వంటి చెడు భావాలను తగ్గించి ప్రేమతో జీవించడం ద్వారా శివయ్య అనుగ్రహం పొందవచ్చు. మిత్రులారా, ఈ 5 పనులను భక్తితో ఆచరిస్తే శివయ్య కృప మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.